ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడటం వలన మనిషి తెల్లబడతారా, లేదా బ్రైట్ అవుతారా, లేదా ఇటువంటి క్రీమ్స్ వాడచ్చు అనేటువంటి చాలా డౌట్స్ ఉంటుంటాయి. సాధారణంగా ఏంటంటే గ్లూటథయోన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ అని, వైటమిన్స్ అని, హైలోనిక్ యాసిడ్ అని, కొలాజన్ పెప్టైడ్స్ అని, కొన్ని హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ అని, కొన్ని ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్స్, ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్స్ అని, అటువంటివన్నీ కూడా స్కిన్ కి మేలు చేస్తూ స్కిన్ ని సాఫ్ట్ గా, చర్మాన్ని మృదువుగా, బ్రైట్ గా, చిన్న చిన్న ఏదైనా మచ్చలు లాంటి పిగ్మెంటేషన్ లాంటివి ఉన్నా, ట్యాన్ ఉన్నా ఒకటి ఒక ఈవెంట్ అని తీసుకురాగలుగుతాయి. సాధారణంగా అటువంటి క్రీమ్స్ లాంటివి, అటువంటి సోప్స్ లాంటివి మంచివి. కానీ కొన్ని క్రీమ్స్, కొన్ని సోప్స్ లో హైడ్రోక్వినాన్ అని, గ్లైకోలిక్ యాసిడ్ అని, కోజిక్ యాసిడ్ అని, మోమెటోజోన్ అని, అలా రకరకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నవి కొన్ని రకాల పిగ్మెంటేషన్ ట్రీట్ చేయడానికి వాడుతుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, వాడిన తర్వాత భలే బ్రైట్ గా ఉంది స్కిన్ అని చాలా ప్రొలాంగ్ గా వాడిన తర్వాత కొన్నాళ్ళకి స్కిన్ మంటగా అనిపించడం, మంటగా వచ్చిన తర్వాత ఎర్రబడిన చోట నల్ల మచ్చల్లాగా అయిపోయి మొత్తం మచ్చల్లాగా పడిపోవడం, పింపుల్స్ లా రావడం జరుగుతుంది. అటువంటి ఎక్కువగా వాడకూడదు. డాక్టర్ అడ్వైజ్ చేసిన తర్వాత ఎంతకాలం వాడాలో, ఆ ప్రాబ్లం తగ్గిపోయిన తర్వాత ఆపేయాలి. అలా కాకుండా రెగ్యులర్ గా మంచి గ్లూటథయోన్ ఇంగ్రీడియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మంచి ఎక్స్ట్రాక్ట్స్ తో ఉన్నవి అయితే కనుక దానివల్ల స్కిన్ బ్రైటర్ అవుతుంది, స్కిన్ ఫెయిర్నెస్ మారిపోతుంది, ఉన్న స్కిన్ టోన్ ఇంకా మంచిగా తయారవుతుంది, సాఫ్ట్ గా కనపడుతుంది, బ్రైట్ గా ఉంటుంది.